everyone, welcome back to our channel. This is Prasad. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఆర్ఎక్స్జేఎస్లో మనం అబ్జర్వబుల్స్ అంటే ఏంటి, అబ్జర్వర్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇవాళ ఎపిసోడ్లో మనం సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద డెఫినేషన్ అండ్ మనం రియల్ టైంలో ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, లాజిక్ వైజ్ ఏ సబ్స్క్రిప్షన్ ఈజ్ ఏ వే టు స్టార్ట్ లిజనింగ్ టు ఎన్ అబ్జర్వబుల్. ఓకే, ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే ఈ అబ్జర్వబుల్ని లిజన్ చేస్తూ ఉంటుంది. ఓకే, యూ కెన్ సబ్స్క్రైబ్ టు ఎన్ అబ్జర్వబుల్ టు ఎగ్జిక్యూట్ ద కోడ్ అండ్ రిసీవ్ డేటా. మనం ఒక అబ్జర్వబుల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము ఆ అబ్జర్వబుల్ ఎమిట్ చేసే ప్రతి ఒక్క వాల్యూని మనం రిసీవ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో అన్సబ్స్క్రైబ్. ఓకే, ఇక్కడ మెయిన్ అంటే చూడండి, యూ కెన్ ఆల్సో అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ ఎన్ అబ్జర్వబుల్ టు స్టాప్ రిసీవింగ్ డేటా. మనం అబ్జర్వబుల్ని అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. డేటాని రిసీవ్ చేసుకోకుండా ఇంకా డేటా మనకు వద్దు అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ టు అవాయిడ్ పొటెన్షియల్ మెమరీ లీక్స్, మెమరీ అనేది లీక్ అవ్వకుండా మనం అయితే అవాయిడ్ చేయగలం. ఓకే, కమింగ్ టు ఆపరేటర్స్. ఆపరేటర్స్ ఆర్ ఫంక్షన్స్ దట్ టేక్ ఎన్ అబ్జర్వబుల్. ఆపరేటర్స్ అనేది ఒక ఫంక్షన్ అండి. అబ్జర్వబుల్ అనేది ఇన్పుట్గా తీసుకొని ఇట్ రిటర్న్స్ ఏ న్యూ అబ్జర్వబుల్, కొత్త అబ్జర్వబుల్గా రిటర్న్ చేస్తుంది. దే అలో యూ టు ట్రాన్స్ఫార్మ్, ఫిల్టర్స్, కంబైన్ అబ్జర్వబుల్స్. ఓకే, సో ఇది ఏంటంటే ఈ ఆపరేటర్స్ వాడటం వల్ల ఈ ఆపరేటర్స్ అనేది ఒక అబ్జర్వబుల్ ఇన్పుట్గా తీసుకొని ఇంకొక అబ్జర్వబుల్గా రిటర్న్ చేస్తుంది. అవి ఏం చేస్తాయంటే ఆపరేటర్స్ ద్వారా మనం ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు, ఒకటి అబ్జర్వర్స్ కంబైన్ చేయొచ్చు. అవి ఏంటో చూద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ అనేది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం కదా, బట్ స్టిల్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఇస్ నథింగ్ బట్ సబ్స్క్రిప్షన్ అండి. ఆపరేటర్స్ అనేది ఏంటో చూద్దాం. ఓకే, లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో మనం ప్రజెంట్ విజువల్ స్టూడియో కోడ్లో ఉన్నాము. దిస్ ఈస్ ద కోడ్ విచ్ వీ యూజ్డ్ ఇన్ ద లాస్ట్ సెక్షన్. ఓకే, ఒక అబ్జర్వబుల్ క్రియేట్ చేసాం విత్ హెల్ప్ ఆఫ్ న్యూ అండ్ ఎమిట్ చేస్తున్నాం, ఎర్రర్ని త్రో చేసాము, కంప్లీట్ చేసాము అండ్ కంప్లీట్ కూడా చూపించాను కదా. నవ్ లెట్ మీ షో యూ ది హౌ వీ కెన్ సబ్స్క్రైబ్ టు సంథింగ్. సి సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఒక దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్కి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోంటే నేను పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు వస్తూ ఉంటుంది. ఓకే, యూ విల్ గెట్ అన్ అలర్ట్ అండ్ యూ కెన్ సీ ఇట్ కదా. అదే ఒకవేళ మీరు అన్సబ్స్క్రైబ్ చేసేస్తే నేను పంపించే ఇన్ఫర్మేషన్ మీరు తీసుకురాదు, అంటే నేను పంపిస్తూ ఉండాలి. సో కంటిన్యూస్లీ వీ వాంట్ గెట్ సంథింగ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో నేను అబ్జర్వబుల్ అనేది ఎలా క్రియేట్ చేశాను విత్ హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్ కదా. ఇప్పుడు ఇంకో విధంగా క్రియేట్ చేస్తాను అబ్జర్వబుల్ అనేది. అది ఎలా క్రియేట్ చేస్తాను అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్వల్. ఓకే, ఇంటర్వల్ అబ్జర్వబుల్. ఓకే, ఇంటర్వల్ అబ్జర్వబుల్ ఈక్వల్ టు ఇంటర్వల్. ఓకే, ఈ ఇంటర్వల్ అనేది RxJS అండి. ఓకే, ఇక్కడ మనం టైం ఇవ్వచ్చు. నేను ఏంది 1000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను, అంటే 1 సెకండ్. ఎవ్రీ 1 సెకండ్కి ఇది ఏమిస్తుందంటే 1, 2, 3 ఎవ్రీ 1 సెకండ్కి ఇంక్రిమెంటెడ్గా ఒక 1/1 ఇస్తుంది. ఓకే, అంటే మనకి ఎలా వస్తుందంటే అవుట్పుట్ 1, 2 కొంచెం 3 ఇస్తుంది, మళ్ళీ 4 ఇస్తుంది, మళ్ళీ 5 ఇస్తుంది. ఈ విధంగా ఇస్తూ ఉంటుంది. ఓకే, కంటిన్యూస్గా. ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఎన్జిఆర్నెట్లో మనం దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా. ఎలా సబ్స్క్రైబ్ చేస్తాము? ఇంటర్వల్ అబ్జర్వబుల్. ఓకే, డాట్ సబ్స్క్రైబ్ అంటే ఏంటి? సబ్స్క్రిప్షన్ ఇస్ నథింగ్ బట్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంది? ఇది ఎమిట్ చేసిన ప్రతి వాల్యూని ఇది లిజన్ చేస్తూ తీసుకుంటుంది. ఓకే, లెట్స్ డూ దట్. ఓకే, సబ్స్క్రిప్షన్. సో సబ్స్క్రిప్షన్లో ఎలా రాయాలి? ఇలా. ఓకే, ఇక్కడ వాల్యూ మనకి వస్తున్న వాల్యూ దాన్ని నేను లాగ్లో పెడతాను. ఓకే, సో తెలుసుకోవడానికి మనకి. సో ఇక్కడ ఏంటి? వాల్యూ. సో ఇప్పుడు ఏం చేసాము? ఒక ఇంటర్వెల్ క్రియేట్ చేసాము. సో ఈ ఇంటర్వెల్ అనేది ప్రతి 1 సెకండ్కి ఎమిట్ చేస్తుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఓకే, దీన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే దీన్ని ఒక దాంట్లోకి స్టోర్ చేసుకుందాం. లెట్ సబ్స్క్రిప్షన్, ఇది సబ్స్క్రిప్షన్ అనుకోండి. ఓకే, దీన్ని నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఆఫ్టర్ 5 సెకండ్స్ అన్నానంటే సెట్ టైమ్ అవుట్ అనే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, సెట్ టైమ్ అవుట్. ఓకే, ఇక్కడ మనం టైం ఇవ్వాలి. ఎంత టైం తర్వాత మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి? 5000 ఇస్తా అంటే 5 సెకండ్స్ తర్వాత నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దేన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి? ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ ఇంటర్వెల్ అబ్జర్వబుల్ అనేది ఎమిట్ చేస్తుంది, ఈ అబ్జర్వబుల్ ఎమిట్ చేస్తుంది, దాన్ని అన్సబ్స్క్రైబ్ చేయాలి. అంటే అది ప్రెజెంట్ దీంట్లో స్టోర్ చేసుకున్నా, అంటే దీన్ని యూజ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ డాట్ అన్సబ్స్క్రైబ్. చూడండి మీకు సజెషన్ అయితే వస్తాను. ఓకే, అన్సబ్స్క్రైబ్. సో ఈ విధంగా మనం అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా క్లారిటీ కోసం నేను ఇక్కడ లాగ్ మెసేజ్ పెడతాను. లాగ్ ఆఫ్. ఓకే, సారీ, లాగ్ మెసేజ్ ఏంటంటే అన్సబ్స్క్రైబ్డ్ అని పెడతాను. ఓకే, సో దట్ మనకు అర్థమవుతుంది. అన్సబ్స్క్రైబ్డ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను నేను? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్వెల్ ఐ క్రియేటెడ్ అన్ అబ్జర్వబుల్ అండ్ ఆల్సో ఐఎమ్ సబ్స్క్రైబింగ్ దట్ అబ్జర్వబుల్. సో దట్ ఇక్కడ ఎమిట్ చేసిన ప్రతిదీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను, అది నేను ప్రింట్ చేస్తున్నాను. అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 సెకండ్స్ తర్వాత నేను సెట్ టైమ్ అవుట్ యూజ్ చేసి 5 సెకండ్స్ తర్వాత నేను దాన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ వన్. లెట్ మీ సేవ్ ఇట్. సో చూడండి,
మనకి ఇక్కడ 0 ఎమిట్ అయింది, 1 ఎమిట్ అయింది, 2 ఎమిట్ అయింది, 3 ఎమిట్ అయింది, తర్వాత అన్సబ్స్క్రైబ్ అని వచ్చింది. అంటే ఏంటి చూడండి, మనకి ఆ 5th సెకండ్లో మనకి అన్సబ్స్క్రైబ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు అండ్ అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సబ్స్క్రిప్షన్ అండ్ అన్సబ్స్క్రైబింగ్. ఓకే, మన ఇంటర్వ్యూలో చాలామంది అడుగుతారండి. ఇంటర్వ్యూలో చాలాసార్లు నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ ఆస్క్ మీ లైక్ ఎలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అబ్జర్వర్ అనేది ఎలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే విత్ హెల్ప్ ఆఫ్ అన్సబ్స్క్రైబ్. ఓకే, ఈ అన్సబ్స్క్రైబ్ నేను ఆపరేటర్స్ గురించి చెప్పాను. సో లెట్స్ సీ దట్ ఆపరేటర్స్ హౌ వీ కెన్ డూ ఇట్. ఓకే, సో నేను ఏంటంటే విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రమ్ ఒక అబ్జర్వబుల్ క్రియేట్ చేస్తాను. ఈసారి ఇంటర్వెల్ కాకుండా ఇంకొక యూజింగ్ ఫ్రమ్ ఐ విల్ క్రియేట్ అన్ అబ్జర్వబుల్. ఓకే, సో ఫ్రమ్ అబ్జర్వబుల్ ఈక్వల్ టు ఫ్రమ్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఎమిట్ చేసే వాల్యూస్ అరేలో ఉండాలి. ఓకే, సో ఏం చేస్తున్నాను, దిస్ ఫ్రమ్ అబ్జర్వబుల్ with the help of from we created an observable and we are emitting 1 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఏంటి సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఓకే, సో ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటాను, సేమ్ ఈ NGRలో నేను ఫ్రమ్ అబ్జర్వబుల్ డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్, అంటే అది ఎమిట్ చేసే ప్రతి వాల్యూ నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ అనేది వాడానంటే అది అబ్జర్వబుల్. ఓకే, ఆన్ అబ్జర్వబుల్ ఓన్లీ యూ కెన్ డూ ద సబ్స్క్రిప్షన్. ఓకే, ఇక్కడ డేటా మనకు వచ్చేది 1 by 1. ఓకే, నేను లాక్ చేస్తాను ఆ డేటాని. లెట్స్ సీ దట్ అవుట్పుట్. చూడండి, మనకు అవుట్పుట్ అయితే 1 2 3 4 5. ఓకే, మనం ఇది రాసాం కాబట్టి మనకు అలా ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను దీన్ని కమెంట్ చేస్తాను, ఏదైతే మనం అన్సబ్స్క్రైబ్ చేసుకున్నామో అది. సో ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేశాను. చూడండి, మనకు 1 2 3 4 5 ఇది ఎలా వచ్చింది, ఈ ఫ్రమ్ అబ్జర్వబుల్ ద్వారా. ఈ ఫ్రమ్ అబ్జర్వబుల్ ఏంటి, 1 2 3 4 5. నేను ఇంకోటి కూడా 6 పెడతాను. ఓకే, లెట్ మీ సేవ్ ఇట్. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి, మనకి 1 2 6 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆపరేటర్స్ అన్నాను కదా, ఈ ఆపరేటర్స్ ఏంటంటే అబ్జర్వబుల్ క్రియేట్ చేసి ఈ అబ్జర్వబుల్ తర్వాత డాట్ పైప్ అని ఒక మెథడ్ వాడాలండి. ఏదైనా ఆపరేటర్ వాడాలంటే పైప్ వాడాలి. ఓకే, ఖచ్చితంగా ఇది మెథడ్ కాబట్టి హాఫ్. ఓకే, దీని లోపల మనం ఆపరేటర్ పేరు ఇవ్వాలి. అది ఏంటి, చాలా ఆపరేటర్స్ ఉన్నాయి, వాటి మీద నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ గోయింగ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ప్రెసెంట్ నేను మీకు చూపించడానికి ఒక 2 ఆపరేటర్స్ వాడతాను, అది మ్యాప్. ఓకే, ప్రెసెంట్ నేను మ్యాప్ వాడతాను. మ్యాప్ ఇట్స్ ఏ కాల్ బ్యాక్. ఓకే, ఇక్కడ వాల్యూ తర్వాత నేను బయటకు వచ్చి ఇది సింటాక్స్ అండి. ఓకే, ఇప్పుడు ఏం చేశాను నేను, ఇది అబ్జర్వబుల్. ఈ అబ్జర్వబుల్లో నేను ఒక ఆపరేటర్ వాడాలంటే పైప్ అనే ఒక మెథడ్ వాడాలి. ఆ పైప్ అనే మెథడ్ లోపల ఆపరేటర్ వాడాలి, మ్యాప్. ఈ మ్యాప్ ఏం చేస్తుందంటే 1 by 1 వాల్యూ తీసుకుంటుంది. ఈ వాల్యూలో 1 by 1 వస్తుంది. అక్కడ మనం ఏం చేయాలి, ఆ వాల్యూని మల్టిప్లై చేయటమో ఏదో ఒకటి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతి వాల్యూని మల్టిప్లైడ్ విత్ 2 అని పెట్టాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకు అవుట్పుట్ వచ్చేటప్పటికి 1 into 2 2 4 3 6 4 to 8 5 to 10 6 to 12 అలా వస్తుంది మనకు అవుట్పుట్. ఓకే, అది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను లెట్ మీ సేవ్ ఇట్. చూడండి, మనకు అవుట్పుట్ 1 2 3 4 6 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి 2 4 6 8 10 12, ఎందుకంటే దీన్ని మల్టిప్లై అయిపోయింది. ఈ విధంగా మనము ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. మనం ఏం చేసాము, ఆపరేటర్స్ అంటే మనం చూసాం ఏంటి, ఇట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్. అబ్జర్వబుల్ విల్ టేక్. ఓకే, ఈ అబ్జర్వబుల్ అనేది ఒక ఇన్పుట్గా తీసుకొని, ఓకే, ఇన్పుట్గా తీసుకొని అదేంటంటే దాన్ని ఒక డిఫరెంట్ అబ్జర్వర్గా అవుట్పుట్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ అది ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది కదా, ఇది మనకి డేటా ఉన్న డేటా ఏంటి 1 2 6 అండి. దాన్ని మనం ఏం చేసి ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనకి ఈ అవుట్పుట్లో తెచ్చుకున్నాం. ఇంకొక ఆపరేటర్ వాడాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేయాలి, దీనంతా నేను ఏం చేయను, కమెంట్ చేసుకుంటున్నాను మీకోసము క్లారిటీగా. మళ్ళీ రాస్తాను చూడండి. ఐఎమ్ క్రియేటింగ్ అగైన్ ఫ్రమ్ అబ్జర్వబుల్ ఓకే ఈక్వల్ టు విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రమ్. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ అబ్జర్వబుల్. ఇక్కడ నేను ఏంటంటే 2 4 6 8 ఇలా ఇచ్చాను. ఓకే, నేను ఇది అబ్జర్వబుల్ క్రియేట్ చేశాను. ఫ్రమ్ అనేది కూడా RxJS ద్వారా చూడండి, ఫ్రమ్ అనేది కూడా ఎక్కడ ఉంటుంది మీకు, RxJS నుంచి ఫ్రమ్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ఈ ఫ్రమ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏంది, దీన్ని నేను ఒక ఆపరేటర్స్ వాడాలంటే డాట్ పైప్ వాడాలి. ఫస్ట్ పైప్ అనే మెథడ్, ఈ పైప్ అనే మెథడ్ లోపల ఆపరేటర్ వాడాలి. నేను ఫిల్టర్ వాడుతున్నాను. ఓకే, ఫిల్టర్ ఇస్ ఎ మెథడ్. ఓకే, సో ఇది కాల్ బ్యాక్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే అది ఇవ్వాలి కదా, లైక్ ఇలా వాల్యూ, ఇది సింటాక్స్ ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూ కాబట్టి ఆ వాల్యూ అనేది ఇక్కడ మనము యూజ్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ గ్రేటర్ దెన్ 2. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, దిస్ ఈస్ అ డేటా వాట్ వీ హ్యావ్ అబ్జర్వబుల్. ఓకే, అండ్ వీఆర్ సేయింగ్ దట్ వీ వాంట్ యూజ్ ఫిల్టర్. సో వీ హ్యావ్ టు యూజ్ పైప్ లోపల ఫిల్టర్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ ఈస్ టేకింగ్ దిస్. ఓకే, కాల్ బ్యాక్లోకి వస్తుంది. ప్రతి వాల్యూని చెక్ చేస్తాను, గ్రేటర్ దెన్ 2 ఉందా లేదు.
2 ఉంటే ఫిల్టర్ చేసి అది తీసుకొచ్చి ఫ్రమ్ అబ్జర్వర్లో పెడుతుంది. అంటే మనకు అవుట్పుట్ ఏం రావాలి, 4, 6, 8 రావాలి. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. చూడండి 4, 6, 8 అయితే వస్తున్నారు, ఎందుకంటే ఫిల్టర్ చేసేసింది. ఓకే, ఈ విధంగా మనకి సో రియల్ టైంలో మనం ఎలా ఉంటుందంటే, మన ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్లో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తుంటే మనకి బ్యాక్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనం తీసుకుంటాము, హెచ్టిటిపి కాల్ చేస్తాం. ఎక్కడ చేస్తాం, సర్వీస్ ఫైల్లో చేస్తాం. సర్వీస్ ఫైల్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు ఇది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ .pip వాడి తర్వాత మీకు కావాల్సిన ఆపరేటర్స్ వాడి మనకు కావాల్సినట్టు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఆ వాల్యూని మనం దీనిలో పెట్టుకుంటాం, సర్వీస్ ఫైల్లో పెట్టుకుంటాం. దాన్ని మనకు కావాల్సిన కాంపోనెంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక అబ్జర్వబుల్ క్రియేట్ చేసుకున్నాను, దాన్ని మనం ఏదైనా ఆపరేటర్ వాడాలంటే పైప్ అనే మెథడ్ వాడి ఆ మెథడ్ లోపల ఒక ఆపరేటర్ వాడి ఆ ఆపరేటర్తో ఏదైతే ఇప్పుడు మ్యాప్ అంటే మల్టిప్లై చేసుకోవడానికో లేకపోతే ఇంకా దేనికైనా ఫిల్టర్ అంటే ఫిల్టర్ చేసుకోవడానికి ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అవి నేను గోయింగ్ ఫార్వర్డ్ మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఈ విధంగా మనమైతే ఆపరేటర్స్ వాడాము అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం, అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఓకే, ఐ హోప్ ఇట్ వాస్ క్లియర్ టు యూ. మనం ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏ విధంగా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఏ విధంగా ఆపరేటర్స్ వాడాలి అబ్జర్వబుల్ అని కదా. అండ్ ఆల్సో ఈ వీడియోలో మీకోసం నేను అబ్జర్వబుల్ ఈజ్ క్రియేటెడ్ విత్ ఇంటర్వెల్, ఈజ్ క్రియేటెడ్ విత్ ఫ్రేమ్ అండ్ ముందు ఎపిసోడ్స్లో న్యూ అనే దాని ద్వారా క్రియేట్ చేశాను. ఓకే, ఇఫ్ ఇంటర్వ్యూలో ఇలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అంటే హౌ మెనీ వేస్ యూ కెన్ క్రియేట్ అన్ అబ్జర్వబుల్ అంటే విత్ హెల్ప్ ఆఫ్ న్యూ, అంటే అది విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్వెల్, విత్ హెల్ప్ ఆఫ్ ఫ్రమ్. ఓకే, ఇంకా ఆఫ్ అని ఉంది, టైమర్ అని ఉంది, ఇవ్వండి. ఓకే, సో ఇంతేనండి, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సబ్స్క్రిప్షన్ అండ్ ది ఆపరేటర్స్. ఓకే, మీకు నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.